ఇదే భయ్యా దిగు. హే బ్రో హ్యాంగ్ ఆన్. ఇలాంటి టైంలో మనం చిల్డ్ బీర్ తాగితే ఎలా ఉంటది? ఫ్రిడ్జ్ లో కూర్చున్నట్టు ఉంటది. ఏ బీర్ తెమ్మంటావు? లోకలా, నేషనలా, ఇంటర్నేషనలా? చెప్పు. సంథింగ్ లైక్ కరోనా, హైనికెన్, ట్యూబర్గ్, ఫారెన్ బీర్ ఏదైనా పర్లేదు బ్రో. అలాంటివి పాట్నాలో ఉంటాయి, ఇక్కడ దొరకవు. అయితే కరోనా బీర్ తీసుకురా. పాట్నా వెళ్ళి తేవాలా? అయినప్పుడు కరోనా ఎందుకు? కరోనా బీర్ ఫ్యాక్టరీ పెడదామని ప్లాన్. నేను ఇక్కడ పెళ్లి పనులతో పాటు ఫ్యాక్టరీ పని మీద కూడా వచ్చావు అనమాట. అర్థమైంది. చిటికలో వెళ్ళి చిల్డ్ బియర్స్ తో వస్తా. నువ్వు కొనుక్కుని రేట్ అని ఫిక్స్ అయిపోకు, నా కమిషన్ తో పెడతాడు. కస్టమర్ గాడ్, కస్టమరే గాడ్, కానీ గాడ్ కస్టమర్ కాదు. హాయ్, ఐఎమ్ రావత్ మిస్త్రీ, రియల్ ఎస్టేట్స్ ఆఫ్ బీహార్ స్టేట్. నేను మీడియేటర్నే కాదు, ఈ ఫీల్డ్ లో డిక్టేటర్ని కూడా. నువ్వు రజ్జో కొడుకు కదా, అచ్చం మీ అమ్మలాగే ఉన్నావు. 9th క్లాస్ వరకు మా ఇద్దరు ఒకటే బెంచ్. 10th క్లాస్లో మీ అమ్మ బెంచ్ మారిపోయింది, నా చదువు సాంకనాకపోయింది. తీసుకోండి. 100 ఎకరాలు సరిపోతాయా, 200 ఎకరాలు కావాలా? 100 ఎకరాలు ఏంటి? మీరు బీర్ ఫ్యాక్టరీ పెడుతున్నారని ఆ నల్లడితో చెప్పినప్పుడు విన్నాను బాబు. యాక్చువల్లీ 100 ఎకరాలు చాలు. ఇదిగో బాబు, నీకు సరిపడా ప్లాటు, సింగిల్ బిట్టు, సింగిల్ ఓనరు. నీకు ఇష్టమైతే చెప్పు, ఇమ్మీడియట్లీ రిజిస్ట్రేషన్. అవును, బీర్ ఫ్యాక్టరీ పెట్టాలంటే మినిమం 100 కోట్లు అవుతుందిగా? అవుతుంది. విత్ ఫ్యాక్టరీ, ల్యాండ్, యూనిట్. ఇంక నాకు వదిలే, నువ్వు ఇంటికి వెళ్ళి పంగ చాపి పడుకో. రేపు పొద్దున నువ్వు లెగిసేసరిగా ఓనర్ గారిని గోపెది కొట్టి నీ ముందు నిల్చోబెడతా. ఓకే కమ్ చిలా. ఈ ల్యాండ్స్ అన్ని ఓకే. మన మోతిహారిలో ఈ బిల్డింగ్స్ కి, ఈ ప్యాలెసెస్ కి వాటి మార్కెట్ ఎలా ఉంది? ఇక్కడ అలాంటి బంగళాలు, ప్యాలెస్లు ఏం లేవు. ఉన్నది ఒక శంకరాభరణం ప్యాలెస్. దాని గురించి అడగ నాకు కొడుకొచ్చేది. ఉదయ్ సింగ్ అని జోధ్పూర్ లో రాజ్పుత్. ఆయనకి మీ ప్యాలెస్ తెగనెచ్చేసింది. ఫ్యాన్సీ రేట్ ఇచ్చి కొనుక్కోవడానికి కూడా ప్రిపేర్ అయ్యాడు. మీ మామ ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత ఎన్నో ప్యాలెస్లు చూపించాను. సన్నీ లియోని చూసిన తర్వాత ఎంత అందంగా ఉన్న సోనాక్షి ఏం నచ్చుతుంది? ఈవిడ బాన్ స్టార్, ఆవిడ పాన్ స్టార్. ఆ బయర్ ఎంత ఇస్తానన్నాడు? 10 కోట్లు ప్రిపేర్ అయ్యాడు. గట్టిగా పిసుకుంటే ఇంకా 2 కోట్లు పెంచేవాడు కూడా. 10 + 2 12 2 మిలియన్. ఆ పార్టీ ఇంకా రెడీగా ఉన్నాడా? మా బావని కన్నింగ్ చేయాలని చూస్తున్నావా? సారీ బావా, మా కజిన్స్ కన్ఫ్యూజింగ్ చేశారు. ఆ సొట్టు మొహవాడిని బావాని రాంగ్ లీడింగ్ చేశారు. ఇంతకీ వాడిని ఏం చేసావు? పాట్నాకి పార్సల్ చేశా. వాట్ రియల్లీ? లేకపోతే అక్కడ ఇక్కడ చేతులేసాడు బావా. ముద్దు కావాలంటే ఎదవకి మూతి మీద గుద్ది పంపించా. అయినా నువ్వేంటి ఇక్కడ? బావా, వీడు మన శంకరాభరణం ప్యాలెస్ నమ్మేసి అందరినీ రోడ్డు మీద పడేయాలని చూశాడు బావా. అప్పుడే పొడిచేద్దాం అనుకున్నాను. ఇదిగో మిస్త్రీ, అసలు ఓనర్ మా బావే. అమ్మే హక్కు తనకు తప్ప ఎవరికి లేదు. చెప్పాను కదా హ్యాపీ. కాళ్ళు పట్టుకోమంటావా? సరే దొరికాడు కదా అని మా బావని దోచేయొద్దు. బీర్ ఫ్యాక్టరీకి బ్రహ్మాండమైన ల్యాండ్ చూపించాలి. బీర్ ఫ్యాక్టరీ గురించి నీకెలా తెలుసు? నాకంతా తెలుసు బావా, మోటుగాడు చెప్పాడు. సారీ బావా, బీర్ ఫ్యాక్టరీ పెట్టి రేంజ్ నీది, ఖాళీ బీర్ సీసాలు అమ్ముకునే ఫేస్ వాడిది. కప్ప మొహోడు, వాణ్ణి బావ అనుకున్నాను. ఇట్స్ ఓకే హ్యాపీ, కూల్. శాంతి దీది, మంజు దీది, శారద ఆంటీ, మా బావ మన ఊళ్ళో 100 కోట్లతో బీర్ ఫ్యాక్టరీ పెడుతున్నాడు. కరోనా బీరా? అయితే ఓపెనింగ్ కి కరీనా వస్తుందా? సల్మాన్ కూడా వస్తాడు. సంకని పద బావా. రమేష్, శ్రీకాంత్ రండి. మా బావ ఇక్కడ 100 ఎకరాలు బీర్ ఫ్యాక్టరీ కడుతున్నాడు. 100 కోట్లు కరోనా బీర్. చెప్పని అడిగారా? ఉండు బావా, నీకేం తెలీదు. అందరూ అనండి కరోనా. పాట అయిపోయింది కదా, వాళ్ళని ఉద్దేశం అయిపోతుందిగా. మనం సింగపూర్ చేయలేంత వరకు వీళ్ళే మనకు సేఫ్ గార్డ్స్ లా. మనం సింగపూర్ ఎలాగానే చెప్తాం. ఇష్టమైతే వదిలేయమను, కష్టమైతే కాల్ చేయమను. పదంలా చెప్తా. ఏం చెప్తావన్నా? ఈ డబ్బంతా సింగపూర్ ఎలా తీసుకెళ్లాలో కాటేజ్ నెంబర్ 7 లో స్కెచ్ గీసి మళ్ళీ చెప్తా. పదండి. అక్కడ దాకా ఓడి నడచాలన్నా, ఇక్కడనే చెప్తా అయిపోతుంది. చెట్లకు చెవులుంటాయిలా. చెట్లకు కాదురా, మాకు చెవులు ఉన్నాయి. నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. బ్యాగుల డబ్బులని సర్దేసినామనా, సింగపూర్ హైవేలో పోతే బెటర్. ఏమైందిరా? ఏమైందిరా? హైవేలో పోలీసుల నిఘా ఎక్కువ ఉంటుంది. ఏం చేయాలో ప్లాన్ గీసి చూపిస్తాను, చూడండి.
ఇది పటాక్ బోట్ క్లబ్, టూరిస్ట్ల ప్లేస్. ఇక్కడ చెకింగ్ ఉండదు. మనం ఈ లోడ్ లో ఈ స్పాట్ కి వ్యాన్ లో వస్తాం. వ్యాన్ లో నుండి మనీ బ్యాగ్స్ ఈ స్పీడ్ బోట్ లో ఎక్కించుకుంటాం. సముద్ర మార్గం గుండా మనం సింగపూర్ చెక్కేస్తాం. లే లైట్లు ఇవ్వలా? అరే ఏం చేస్తున్నావా? తోతా ప్లాన్ ఎవరికి తెలియకుండా స్మాష్ చేస్తున్నాలా? లండ్లా ఈ తొక్కలో ప్లాన్ గీసుడేందో కాల్చుడేందో కర్మరా బాబు, కర్మ. చిచి అల్లుడు, నీ కార్బన్ ప్లాన్ వర్కౌట్ అయింది. బోటు ద్వారా డబ్బు సింగపూర్ షిఫ్ట్ చేస్తాను అనమాట. అదని చెప్తా. ఇది పటాక్ బోట్ క్లబ్, టూరిస్ట్ల ప్లేస్. ఇక్కడ చెకింగ్ ఉండదు. మనం ఈ లోడ్ లో ఈ స్పాట్ కి వ్యాన్ లో వస్తాం. వీళ్ళని అలాగనే డైవర్ట్ చేయాలి. ఉండి చెప్తా. ఇక్కడే ఎక్కడో పెట్టానే. ఎక్కడ పెట్టానబ్బా? ఎక్కడ పడిపోయింది? లేదు కూడా లేదు. ఎక్కడ పెట్టాను? ఏం చేసావు? జరగబోయి చూడు. ముక్క కొట్టిన తర్వాత ముక్కెత్తాలన్నా. మొక్క కొట్టిన తర్వాత ఎట్టాము తమ్ముడు? ఈ మధ్య నీకు పరాస్కాలు ఎక్కువైనాయి అన్నావు. పేకాట్లో ఇవన్నీ చల్లావు. నీ కళ్ళు పోతే నన్ను ఏం చేయమంటావురా? నా కళ్ళైపోయినాయి. నీ పిల్ల ఎవరితో లేచిపోయిందో చూసుకో. ఆడంటే అన్నావు కానీ ఆడి పెళ్ళంటే మాత్రం ఒప్పుకోను. నా పెళ్ళాలంటే మధ్యలో నీకెంత బాధ? ఆడికి నీ పెళ్ళానికి ఏం లింక్ ఉందో? నా పెళ్ళానికి ఆడికి లెక్క పెడతాను. ఇదే మంచి టైం. రాయ్ సుబ్బారెడ్డి గురువుగారు, ఈరోజు మన కలెక్షన్ అంతా 3000 గురువుగారు. 3000 రూపాయలు. ఆర్ఎంపీ డాక్టర్ కంటే దెయ్యాల బిజినెస్ చాలా బాగుందిరా. నేను డాక్టర్గా ఉన్నప్పుడు జ్వరానికి మందిస్తే 30 రూపాయలు ఇవ్వడానికి 3 నిమిషాలు ఆలోచించేవాళ్ళు. అదే దెయ్యం ఉంది అంటే భయంతో 1000 రూపాయలు ఇస్తున్నారు. భయం రా, భయం జీవితాన్ని చంకనాగిస్తుంది. సరే కానీ వెళ్ళి ఫుల్ బాటిల్ రమ్ము, హాఫ్ ప్లేట్ చికెన్ తీసుకురా. అలాగే గురువుగారు. పో. షకీలా, నీ కళ్ళు ఇంతుంటాయి, నీ పళ్ళు ఇంతుంటాయి. ఎందుకు కెమెరాలో దాక్కుంటావు? నువ్వు బయటకు వచ్చావంటేనా పెదాలు కొరికేస్తా, బొగ్గలు పిసికేస్తా, కొరికేస్తా, గిచ్చేస్తా. బయటికి రా, బయటికి రా షకీలా. షకీలా, ఇప్పుడు నువ్వు వస్తే లేదు, ఇద్దరం వాటేసుకొని ముద్దు పెట్టుకొని కింద పడి పైన పడి రా షకీలా, రా. రియల్గా రా షకీలా లైఫ్లోకి. ఏంటబ్బా పొట్ట మీద బరువుగా ఉంది? ఎవరు నువ్వు? ఆ బొంగేం కదూ, నేనే దేం పేరు పెట్టుకుని వ్యాపారం చేస్తానా? నువ్వు కూడా సేమ్ కేసా? నిజంగా దయ్యాన్ని. నిజంగా దయ్యానివా? నిజంగా నిజం దయ్యానివా? ప్రూఫ్ ఏంటి? అబ్బా, మీరు ఏళ్ళ పేరు చెప్పి వ్యాపారం చేయడం తప్పే. ఇంకెప్పుడు తప్పు చేయరబ్బా, వెళ్ళిపోతా. అబ్బా
తొందరగా రండి. ఏమైంది గురుజీ? ముందు కెమెరా తీసుకోండి. దయ్యాలు దయ్యాయుండి మీరేడుస్తున్నారేంటి గురుజీ? దయ్యాలు దయ్యానా బుస్సా? అసలు నాకు మంత్రాలే రావండి. నేను ఆర్ఎంపీ డాక్టర్ని. ప్రాక్టీస్ లేదని చెప్పి రాంగ్ రూట్ లో దయ్యాల మ్యాటర్కి వచ్చా. ఎందుకు రాజా ఫీల్ అవుతున్నావు? రాత్రి ఆ కెమెరాలోంచి దయ్యం వచ్చిందండి. గురుజీ రాత్రి దయ్యం వచ్చిందా? అవునండి. ఏం చేసింది గురుజీ? ఏం చేసిందని అడుగుతున్నారా? అయ్యో, నన్ను రేప్ చేసిందండి. జనరల్ గా మానభంగం అంటే ముందు పక్క జరుగుతుందండి, నాకు అన్ని పక్కలా జరిగిందండి. నవరంధ్రాల్లో ఏ రంధ్రము వదిలిపెట్టలేదండి దెయ్యము. ఇంత పొడుగున్న నాలికండి. ఎవరన్నా నాలికతో రేప్ చేస్తారండి. దెయ్యం చేసిందండి. ఇంత ఘాట్లు ఉన్నాయండి లోపల. కుట్లు కూడా దొరకదు బాడి. ఎవరికైనా లంకెలి బిడ్డలు దొరుకుతాయి, మీకేంటండి లంకిడి దొరికింది? ఏమండి 108కి ఫోన్ చేస్తారా? చూస్తావేంట్రా రాజా రాజానోగా పిలు. హలో 108, ఇక్కడ పడిపోయాడు, తొందరగా వచ్చేయండి. మేఘనా, మనం వెళ్తున్న పని నీకు చెప్పొద్దా? తొందరే లేదు, కాసేపు ఆగే చెప్తూ కానిలే. కూల్ ప్లీజ్. మేఘనా, లొకేషన్ బాగుంది కదా? ఈ బుల్డోజర్ ఇటు వస్తుందేంటి? కొమ్ము తీసి కొడుతుందా? నేను మిమ్మల్ని లేదు, తను పిలిచాను. బయటేసిన సంధి గీ ఫీలింగ్ ఎవ్వరి మీద రాలే. నీకు మెలకనుందా? మెంటల్ గింటల్ గిట్లాంటి ఏమున్నా ఫికర్లే. నువ్వు అవ్వంటే రేపు పొద్దుగాల పెళ్ళి పొద్దుమని సేమ్ టు సేమ్ ఫీలింగ్. నువ్వు నాకు తెగ నచ్చేసావు. నేను ప్యాంట్ వేసిన దగ్గర నుంచి ఇంత ఓపెన్ గా మాట్లాడామని ఎలా చూడలా. నేను ఎత్తుకొని తిప్పలేను కానీ నువ్వే నేను ఎత్తుకొని నీ ఫస్ట్ స్టాప్ నేను నిలబడతా. ఏంటి ఈ అమ్మాయి నీకు ఓకేనా? 1 minute. ఓకేనా? క్యాకా లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఫస్ట్ సైట్ లవ్ కి కొన్ని లాజిక్లు ఉంటాయి, లాజిక్లు కొన్ని లెక్కలు ఉంటాయి, లెక్కలకి కొన్ని బొక్కలు ఉంటాయి. నీకే తెలుసు తొక్క. నువ్వు రా చెప్తాను. ఎక్కడికి? ఎక్కడికంటే నా లడ్డుగా పెళ్ళి వెంటనే శోభనం. అందరూ 3 ముళ్ళు వేస్తారు, నేను 33 ముళ్ళు వేస్తా. అదిగో గుడి ఎక్కుతా. తీసుకెళ్ళిపో నన్ను. తీసుకెళ్ళిపో. వచ్చే మాఘమాసంలో నాకు మా బావకు లగ్గం. ఆ పెద్ద ఫైల్ అని తెలుసా? చిన్న పేల వల్ల నన్ను చేసుకో. పొడగడు కత్తిలాగున్నాడు. నువ్వే చేసుకో తల్లు. ఆ ఫస్ట్ లుక్ అయితే నువ్వే చూసుకో. ఓహో, ఈ యొక్క ఎక్కసెక్కల తమరు అన్నమాట. I'm Dr. Lepesrao, FRCS, returned from London, retina specialist. Who are you? I am दादा का बेटा. किसका दादा रे? दादा को नहीं जानता तू? नहीं. गंड का दादा. What can I do for you? ఒక మనిషి చచ్చాడనుకో, వాడి బాడీలో ఏ పార్ట్ ఎంతసేపు బతుకుంటుంది? బాడీ డెడ్ అయిన తర్వాత హార్ట్ సెకండ్స్ పనిచేస్తుంది. ఆ స్కిన్ 7 days లైవ్ ఉంటుంది. బ్రెయిన్ 3 hours పనిచేస్తుంది. ఐస్ మాత్రం 6 hours పనిచేస్తాయి. మిగతా పార్ట్స్ ఐ డోంట్ నో. ఓ ఐ సీ. వేర్ యు సీ? ఐస్ 6 hours. అంటే వీడిని చంపినోడిని వీడి కళ్ళు లాస్ట్ సెకండ్ లో చూసుండొచ్చుగా. నేచురల్లీ. ఆ ఇమేజ్ నాకు కావాలి. హెవీ బాడీ. యు సీ, వీడి కళ్ళు వేరేవాళ్ళకి పెట్టి రెటినా పొరలో నుంచి కణజాలాల్ని వేరు చేసి ఆ బ్రెయిన్ తో అనుసంధానం చేస్తే. ప్రాసెస్ చెప్పొద్దు, రిజల్ట్ కావాలి. రిజల్ట్. ఒక 4 రోజులు వెయిట్ చేయండి. నాకు వెయిట్ చేయడం ఇష్టం ఉండదు సార్. గన్లో నుంచి బుల్లెట్ తీసినంత ఈజీ కాదు సార్. రెటినా పొరలో నుంచి ఇమేజ్ తీయాలంటే ఒక 4 రోజులు టైం ఇవ్వండి. వెయిట్ చేయండి ప్లీజ్. ప్రెస్ మీటా? ఎందుకు? అరే ఎందుకంటే ఎందుకు కాక? నీ టాలెంట్ పబ్లిక్ తెలియద్దా? గట్లయితేనే పడుకున్న పద్మనాభసింహ సాటిస్ఫై అవుతాడు. ఏమ్రా? అవు కాక. దెన్ కాల్ ద ప్రెస్. ఆర్ యు రెడీ గైస్?
మీకు బ్రేకింగ్ న్యూస్, డిపార్ట్మెంట్ కి షాకింగ్ న్యూస్, మాఫియాకి షేకింగ్ న్యూస్. సిటీలో కంటైన సాధుబాయ మనుషుల్ని సింగిల్ డే లో పట్టుకుంటాను. మర్యాదగా మాట వింటే సెల్లో పడేస్తా, ఎక్స్ట్రాల్ చేస్తే ఎన్కౌంటర్ లో లేపేస్తా. బికాస్ when fire is the fire, fire will be fire. I am fire. I am the fire. అది సో ఇన్నాళ్ళు మా చెల్లెలు ఫేస్ చూసి అతన్ని టాలరేట్ చేశాను. హీస్ క్రాసింగ్ హిస్ లిమిట్స్. వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలి. సో కాల్ ఫర్ ద ప్రెస్ మీట్. హే హాయ్. హాయ్. లోపలికి రా. విక్కీ తను అర్మాని లేడీస్ టైలర్. స్టాప్. ఒక్క లేడీస్కే కాదు, జెంట్స్కి కూడా కుడతాను. కానీ జెంట్సే అస్సలు రారు. మీకు కుట్టనా? నావన్నీ రెడీమేడే. ఇంతకీ అర్మాని మీ ఇంటి పేరా? నో, అది నా దారం పేరు. కన్ఫ్యూజ్ అయ్యారు కదూ. కౌలు కలం పేరున్నట్టు అది నా దారం పేరు అర్మాని. టైలరింగ్ షాప్లో బొమ్మలా ఉన్నారు. సారేం చేస్తారు? తను క్రికెటర్. అబ్బా, గేల్ కంటే స్ట్రాంగ్ గా ఉన్నాడు. కొడితే 6 అనుకుంటా. నేను కొట్టను, రాళ్ళ కొడతాను. వికెట్స్. ఓ బౌలరా? నాకు డౌటు, మీరు బౌల్ వేసే ముందు అక్కడ అలా ఎందుకు రుద్దుకుంటారు? విక్కీ అర్మాన్ ఎప్పుడు ఇంతే నవ్వుతూ నవ్వేస్తూ ఉంటాడు. వీడు కాసేపు ఇలానే తిక్క జోకులు వేస్తే బాగుండు. ఈలోగా అంకుల్ వచ్చేస్తాడు. కాఫీ తాగుతావా అర్మాని? నో, కాఫీ తాగితే డార్క్ అవుతాను. ఒక కప్పు పాలు చాలు. సరే. అర్మాని 3 days నుంచి షాప్ క్లోజ్ ఉంది. ఊరెళ్ళావా? ఏమైంది అర్మాని? నేను లవ్ లో మోసపోయాను. 2 ఏళ్ళు ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాను. సడన్ గా ఏమైందో ఏమో. అంతే గురు, లవ్ అంటే ఆటలా ఫీల్ అవుతున్నారు. ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. ఫ్యూచర్ మాట అటుంచు, పాస్ట్ ప్రజెంట్ నాశనం అయినట్టే. వద్దు అన్న తర్వాత కేర్ నాట్ గా ఉండొచ్చుగా. ఇంతకాలం కేర్ చేసి ఇప్పుడు కేర్ నాట్ గా ఎలా ఉండగలను? అద్దరింది బాస్, కరెక్ట్ గా చెప్పావు. వీళ్ళని అస్సలు నమ్మకూడదు. ఇంకెందుకు నమ్ముతాను? ఆ జాతే అంతా. మధ్యలో అందరిని ఎందుకు తిట్టడం? తిట్టక మోసం చేసిన వాళ్ళకి మోసం బి జ్యూస్ ఇమ్మంటావా? ఛీ, ఆ చచ్చినోడికి మోసం బి జ్యూస్ అంటేనే ఇష్టం. అనవసరంగా గుర్తు చేసాం. సచ్చినోడేంటి? ఆ రమేష్ గాడు చచ్చినోడితో సమానం. ఈ మగాళ్ళని అస్సలు నమ్మద్దు. మాయమాటలు చెప్పి లొంగ తీసుకుని ఇప్పుడు మోజు తీరాక వదిలేశాడు. అయ్యో, నా లవ్ స్టోరీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచివారులా అనిపిస్తున్నారు. నిషా, అవిగో నీ డ్రెస్సెస్. టోటల్ 3. నో 4000. మీకు మాత్రం స్టిచ్చింగ్ ఫ్రీ. కుట్టించుకుంటారు కదా? వస్తాను. సారీ, వెళ్తాను. బాయ్. బాయ్ నిషా. ఓకే. గేల్ ఎంతకాలం అయిందో ఇలా నవ్వడమే మర్చిపోయా అనుకున్నాను. మనం కలిసిన ప్రతిసారి ఎన్నో జోక్స్, చివరికి మన లవ్వే జోక్ అయిపోయింది. బాధ నీకే కాదు విక్కీ, నాకు ఉంది. ఎంత బాధపడేం ప్రయోజనం? పెద్ద ఎక్స్చేంజ్ ఆఫర్ నడుస్తుంటే. అలా బాధపడకూడదని ఈ ఎక్స్చేంజ్ ఆఫర్. టైం అయింది, పద.
అబ్బా ఏం డ్రామా ఆడిచ్చేసారు నాతో. నీతోనే కాదు, గంధంలో బూడిద పోయించి పంతులతో డ్రామా ఆడించేది మేమే. బంగ్లాలో దెయ్యంలా తిరగమని వాచ్మెన్ చెప్పి ఆ ఎన్ఆర్ఐని భయపెట్టించింది మేమే. మొత్తానికి పెద్ద స్కెచ్ చేసి తక్కువ రేటుకే బంగ్లా కొనేశారు. ఇప్పుడు ఏదైనా ప్లాన్ వేసి ఎక్కువ రేటుకి అమ్మేయాలి రాజా. ఇంత మంచి పార్టీ ఇస్తున్నారు, మంచి సౌండ్ పార్టీని నేను తీసుకొస్తా, మీరు తాగండి. నువ్వు కూడా పీకేయి. ఏ బలపం ఎక్కువ తాక్కో. సడన్ గా మంచోడు అయిపోయావు అనుకో, ఏం కొంప ముంచుతావో తెలియదు. భాస్కర్, నాకు మాత్రం తెలియదా? ఇప్పుడు ఆ ఎన్ఆర్ఐ ఎక్కడ ఉన్నాడు అనుకున్నావు? హైదరాబాద్ లో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు. నేను అమెరికా వెళ్ళగలనా? నాకు అసలు పాస్పోర్ట్ ఉందా? ఎంత తాగితే ఎవడు అడిగాడు? ఇప్పుడు నో ప్రాబ్లం, వేసేరా. ప్రాబ్లం ఉందో లేదో తెల్లారితే తెలుస్తుంది. ఎలాగైనా ఈరోజు నీకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే. నాకు అంత అదృష్టం లేదులే పదా. ఏం చేయమంటావా? నువ్వు ఫెయిల్ అవుతున్నావు, నీకు ఎలా సర్టిఫికేట్ ఇవ్వాలి? ఫెయిల్ అవుతుంది నేను కాదు, నువ్వు. వాటిని దిద్దాలంటే ఎంత కష్టం అవుతుంది తెలుసా? ఎంత మాట్లాడినవు? అమ్మ దానిమో మళ్ళీ ఇలా కంట్ల పడ్డానా? అరే ముక్కలేసింది ఎవర్రా? ఈడే పత్తలేటప్పుడు స్నానం చేస్తాడు. వాడికి అలవాటు ఎక్కడుంది నీలానే. స్నానం చేసేవాళ్ళు రా, ముక్కేరా. తిరుగుతున్నాడు. అమ్మ దానిమో ఎరా ఇదే అమ్మాయికి అప్పుడు చెల్లని పేరు పెట్టావు, మరి ఇప్పుడేం పేరు పెట్టావురా? అప్పుడు చెల్ల అన్నాను కాబట్టి వదిలేశారు, లేకపోతే బల్లిలా పట్టుకునేవారు. నిజం చెప్తున్నా, మీ మీదొట్టు, ఇది నా చెల్లె. బాబా తొందరగా వెళ్దాం పదా. అదేమో బాగుంటుంది, నువ్వేమో చెల్లంట. ఏంట్రా మ్యాటర్? బావా అనడం దాని హాబీరా. అప్పుడప్పుడు అన్నను కూడా బావా అంటారు, దాని స్నేహభావం రా. దాని హావభావాలు చూస్తుంటే స్నేహభావాలా లేదురా, ఏదో తేడాగా ఉంది. మన మన మరదలికి. ఒరే అది నీకు చెల్లి, నాకు మరదలు. ఓకే సైడ్ ప్లీజ్, తప్పుకోండి. మొత్తానికి వీళ్ళ మధ్య ఏదో సంబంధం ఉందన్న. అవునరా, అవును పదండి. డౌట్ ఎందుకురా, ఫాలో అవుదాం పదండి. అవునరా, ఈ రమేష్ గారు దాన్ని వేసుకొని రోజు తిరుగుతాడు. కనబడితే మీరేం మాట్లాడండి, నేను చెప్తాను పని. సరే అవునరా, ఈరోజు మాత్రం ఆ విషయం తేల్చాల్సిందే. ఐ లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ. పిచ్చి నేనంటే ఎందుకంత పిచ్చి, నేనంటే ఎందుకంత పిచ్చి, ఎందుకంత పిచ్చి, ఎందుకంత. నేను సర్టిఫికేట్ నువ్వు సర్టిఫికేట్ ఇచ్చినట్టే. నేను సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఇస్తా. ప్రతిసారి ఇలా తాగి పడుతుంటే ఎలా ఇస్తావు? తాగుపోతున్నా ఈడేంట్రా, ఈడేదో సినిమా చూపిస్తాడు అనుకుంటే. ఇదంతా నా కర్మ.